హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందు వీడియోలో ఈ డ్రెస్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ ఏమో ఇలా స్కాలప్ వచ్చేలా, హ్యాండ్కి ఏమో ఇలా చిన్న పఫ్ వచ్చేలా డిజైన్ చేశాను. చూసారా ఎంత బాగుందో కదా. బ్యాక్ సైడ్ ఏమో రౌండ్ నెక్ని డిజైన్ చేశాను. కట్స్ చూసారా ఎంత నీట్గా ఉందో. ఇలా ఈ డ్రెస్ ఇంత నీట్ ఫినిషింగ్ రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి, హ్యాండ్స్కి నేను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను. ఇవన్నీ చూపిస్తే వీడియో లెంతీ అయిపోతుంది. అందువల్ల ఇలా యాడ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకున్నాను. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో ఇలా రౌండ్ నెక్ని అయితే డిజైన్ చేశాను. రౌండ్ నెక్ డీప్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకున్నాను. నెక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇలా రౌండ్ షేప్ని అయితే మార్క్ చేసి ఇలా పీస్ని అయితే కట్ చేసాను. అర్థమైందా? ఇలా పీస్ని కట్ చేశాను కదా. లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాక హెమ్మింగ్ మెథడ్లో మనం క్రాస్ పీస్ కానీ స్ట్రెయిట్ పీస్ కానీ మామూలుగా మనం యాడ్ చేస్తాం. అలా కాకుండా చూడండి, ఇలా కరెక్ట్గా మనం ఎంత క్లాత్ని అయితే కట్ చేసామో ఆ క్లాత్ని ఫోల్డింగ్ మీద ఇలా ప్లేస్ చేసి ఎక్స్ట్రాగా ఇంకొక క్లాత్ అయితే తీసుకున్నాను. చూసారా? ఇలా డబల్ లేయర్ పీస్ అయినా తీసుకోండి, సింగిల్ లేయర్ అయినా తీసుకోండి. నేనైతే కాటన్ క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ ఈ మెడ పీస్ అనేది కొంచెం స్టిఫ్గా ఉండాలి అంటే 2 లేయర్స్ క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ అయినా తీసుకోండి, లేదా ఒరిజినల్ లైనింగ్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. నేనైతే ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను, లేదా లైనింగ్ క్లాత్ ఉంటే లైనింగ్ క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మెడ పీస్ని తీసుకున్నాను కదా. ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి రావాలి. ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను కదా. ఆ క్లాత్ రైట్ సైడ్ మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఈ నెక్ లైన్ని, ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మెడ పీస్ని స్టిచ్ చేయడానికి మీరు 1/4 ఇంచ్ ఖర్చునిస్తే 1/4 ఇంచ్ ఖర్చుతో, 1/2 ఇంచ్ ఖర్చునిస్తే 1/2 ఇంచ్ ఖర్చుతో కరెక్ట్గా ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడా లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి, లేదంటే ఈ పీస్ అనేది ఎక్కువ తక్కువలు వచ్చేస్తాయి. ఇలా నీట్గా 1/4 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ రౌండ్ నెక్ కదా, కార్నర్స్ అంతా టక్స్ని ఇవ్వాలి. ఇలా టక్స్ని ఇవ్వడం వలన ఈ పీస్ అనేది బ్యాక్ సైడ్కి ఈజీగా టర్న్ అవుతుంది. నెక్ దగ్గర పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. కార్నర్స్ అంతా ఇలా టక్స్ని ఇవ్వాలి. ఈ పీస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా మనం ముందుగా పీస్ని రెడీ చేసాం కదా, ఈ పీస్ చివరికి స్టిచ్ అయితే వేసుకోవాలి. డ్రెస్ ఒరిజినల్ క్లాత్ పైన స్టిచ్ రాకూడదు. ఓన్లీ ఈ హెమ్మింగ్ పట్టీ ఉంది కదా, ఈ క్లాత్ పైన చివరికి స్టిచ్ రావాలి. కరెక్ట్గా చివరికి మాత్రమే స్టిచ్ రావాలి. ఒరిజినల్ క్లాత్ మీద అస్సలు స్టిచ్ అయితే రాకూడదు. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున ఖర్చు కూడా పై వైపుకి రావాలి, క్రింది వైపుకి రాకూడదు. ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ మెడ పీస్ ఉంది కదా, ఈ పీస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని హెమ్మింగ్ వేసుకుంటే సరిపోతుంది. లేదా ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. డ్రెస్సే కాబట్టి ఒక స్టిచ్ వేసుకున్నా ఇబ్బంది లేదు. లేదా హెమ్మింగ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. చూసారా? ఇలా మెడ పీసు లేదా నెక్ లైన్ అయితే బ్యాక్ సైడ్ రెడీ చేశాను. ఇలా రెడీ అయ్యాక చూసారా నెక్ షేప్ అనేది ఎంత నీట్గా ఉందో. రాంగ్ సైడ్కి ఇలా నీట్గా ఉందన్నమాట. ఇక్కడ తీసుకునే పీసు ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకే విధంగా ఉండాలి. అప్పుడు హెమ్మింగ్ వేసుకున్నప్పుడు హెమ్మింగ్ స్టిచ్ కూడా చాలా బాగుంటుంది. పై వైపున ఖర్చును వదిలేసి, మీరు అడుగుతూ ఉన్నారు కదా బ్యాక్ సైడ్ డాట్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి కూడా చెప్పండి అని, కరెక్ట్గా ఈ బ్యాక్ పార్ట్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైందా? 2 వైపులా ఖర్చులు కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. ఫోల్డింగ్ కరెక్ట్గా రావాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ డీప్ను బట్టి మనం డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నెక్ డీప్ బాగా పైకి ఉంది కాబట్టి ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి పై వైపు నుంచి తీసుకోవచ్చు. చూసారా? షోల్డర్ దగ్గర నుంచి టేప్ని ప్లేస్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్ డీప్ 4 ఇంచెస్ ఉంది కాబట్టి పై వైపున ఖర్చును వదిలేసి నేను 8 ఇంచెస్ నుంచి డాట్ని అయితే తీసుకుంటున్నాను. 8 ఇంచెస్ నుంచి క్రింది వైపుకి 8.5 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు 8.5 ఇంచెస్కి కరెక్ట్గా మిడిల్లోకి మార్క్ చేసుకొని 2 వైపులా ఇటు సైడ్ ఒక 1/4 ఇంచ్, ఇటు సైడ్ ఒక 1/4 ఇంచ్, 2 వైపులా ఇలా మార్క్ చేసుకొని క్రాస్గా స్టిచ్ అయితే వేసుకోవాలి. అర్థమైందా?
ఇక్కడ మనకి సిల్క్ లైనింగ్ కాబట్టి ఫస్ట్ మిడిల్లోకి స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత డాట్ని స్టిచ్ వేసుకుంటే క్లాత్ డాట్లోకి నీట్గా వెళ్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఒరిజినల్ లైనింగ్ రెండు కరెక్ట్గా వస్తే ఓకే. సపోజ్ మీకు రాలేదు అంటే ఫస్ట్ స్ట్రెయిట్గా ఒక స్టిచ్ వేసుకోండి, తర్వాతే మన డాట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనకి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి బాగా పైకుంది కాబట్టి 8 ఇంచెస్కి తీసుకున్నాం. సపోజ్ బ్యాక్ నెక్ డీప్ అనేది 9 లేదా 9.5 ఇంచెస్ వరకు ఉందనుకోండి, నెక్ క్రింది వైపు 1 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి డాట్ హైట్ తీసుకోవాలి. ఒకవేళ హిప్ కంటే క్రిందికి రాకూడదు, అందువల్ల అంటే కట్స్ దగ్గరికి డాట్ని స్టిచ్ వేయకూడదు. కట్స్ కంటే పైకి 1.5 ఇంచెస్ పై వైపుకి మార్క్ చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఒకవేళ నెక్ డీప్ ఎక్కువ ఉంటే డాట్ని ఒకవేళ స్టిచ్ చేయాలి అంటే నెక్ డీప్ కంటే 1 ఇంచ్ క్రిందికి రావాలి, క్రింది వైపున కట్స్ దగ్గర నుంచి పై వైపుకి 1.5 ఇంచెస్కి రావాలి. ఆ విధంగా డాట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నెక్ డీప్ బాగా పైకుంది కాబట్టి కరెక్ట్గా నేను 8 ఇంచెస్ నుంచి డాట్ పొడవు 8.5 ఇంచెస్ వరకు తీసుకొని స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ మనం టక్స్ ఇస్తాం కదా, సైడ్ కట్స్ కంటే పైకి 1.5 ఇంచెస్ అనేది ఖచ్చితంగా పైకి ఉండాలి. ఈ విధంగా డాట్స్ని మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకున్నారు అంటే బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ స్కాలప్ డిజైన్ ఉంది కదా, నెక్ దగ్గర ఈ డిజైన్ని డ్రా చేయడం కోసం పేపర్ క్యాన్వాస్ని ఫోల్డింగ్ మీద 4.5 ఇంచెస్ వెడల్పు, పొడవేమో 8 ఇంచెస్కి తీసుకున్నాను. ఇక్కడ నాకు నెక్ వెడల్పు 3 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే నెక్ డీప్ పై వైపున ఖర్చుని వదిలేసి కరెక్ట్గా నాకు 6.5 ఇంచెస్కి అయితే నెక్ డీప్ని మార్క్ చేస్తున్నాను. అంటే టోటల్గా ఖర్చుతో సహా 7 ఇంచెస్ అన్నమాట. కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ మీద ఫస్ట్ బాక్స్ని డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్కి బయట వైపుకి స్కాలప్ని డ్రా చేయాలి, లోపలికి స్కాలప్ని డ్రా చేయకూడదు. లోపలి వైపున స్కాలప్ని ఒకవేళ మీరు డ్రా చేశారు అంటే నెక్ క్లోజ్ అయినట్టుగా వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ బాక్స్ని డ్రా చేశాను కదా, బాక్స్ బయటకి ఒక 1/2 ఇంచ్కి ఇలా స్కాలప్ వచ్చేలా డ్రా చేస్తున్నాను. ఇక్కడ మీరు ఈ కట్ వర్క్ని డ్రా చేసేటప్పుడు 1/2 ఇంచ్ వెడల్పు కావాలంటే 1/2 ఇంచ్ తీసుకోండి, 3/4 ఇంచ్ కావాలంటే 3/4 ఇంచ్ తీసుకోండి, మీ ఇష్టం. పై వైపున ఒక 1 ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకొని ఈ స్కాలప్ డిజైన్ని ఇక్కడ నేను ఈ డబ్బా క్యాప్తో అయితే మార్క్ చేస్తున్నాను. మీకు ఏ సైజ్ రౌండ్ షేప్ కావాలో ఆ విధంగా ఇలా హాఫ్ సర్కిల్ వచ్చేలా డ్రా చేసుకోండి. ఇలా నేను 2 స్కాలప్స్ని డ్రా చేశాను. అలాగే క్రింది వైపున ఇలా కర్వ్ షేప్ రావాలి, అంటే స్టార్ నెక్ షేప్ అనమాట. ఆ షేప్ వచ్చేలా డ్రా చేశాను. నేను పైన పిక్ని షేర్ చేశాను కదా, సేమ్ అదే నెక్ డిజైన్ వచ్చేలా డ్రా చేస్తున్నాను. క్రింది వైపున ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా కట్ షేప్ వచ్చేలా డ్రా చేశాను. మన హెమ్మింగ్ కోసం ఒక 1 ఇంచ్ వరకు ఇలా ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాను. పై వైపున ఇలా ఒక 1 ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకొని ఈ స్కాలప్ డిజైన్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసుకోవాలి. ఇలా పేపర్ క్యాన్వాస్ని రెడీ చేసుకున్నాను కదా. ఈ పేపర్ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్గా ఉంటుంది, ఒక సైడ్ స్మూత్గా ఉంటుంది. షైనింగ్గా ఉన్న సైడు మనం క్లాత్ మీద అంటే లైనింగ్ క్లాత్ మీద ప్లేస్ చేసి ఐరన్ చేసుకుంటే అతుక్కుంటుందన్నమాట. కాబట్టి ఈ పేపర్ క్యాన్వాస్ని కరెక్ట్గా లైనింగ్ పైన షైనింగ్గా ఉన్న సైడు ప్లేస్ చేసి ఐరన్ చేసుకుంటే నీట్గా అతుక్కుంటుంది. ఇక్కడ ఖర్చు అనేది నీట్గా ఇవ్వాలి, ఎందుకంటే మనకి హెమ్మింగ్ వేసినప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. చూసారా, ఇలా రావాలన్నమాట నెక్ షేప్ అనేది. ఇలా స్కాలప్ డిజైన్ని పేపర్ క్యాన్వాస్ మీద రెడీ చేసుకున్నాను కదా. నెక్స్ట్ ఈ పేపర్ క్యాన్వాస్కి లైనింగ్ని ప్లేస్ చేసి ఐరన్ చేసుకుంటే నీట్గా అతుక్కుంటుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ పేపర్ క్యాన్వాస్ ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేశాక హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ అనమాట, అంటే మనకి ఇక్కడ డ్రెస్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ క్లాత్ రైట్ సైడ్. మనం పేపర్ క్యాన్వాస్కి లైనింగ్ని యాడ్ చేసాం కదా, ఈ పేపర్ క్యాన్వాస్ రాంగ్ సైడ్, అంటే మనకి పేపర్ క్యాన్వాస్ కనిపించే విధంగా ప్లేస్ చేసుకొని ఈ స్కాలప్ అటు ఇటు కదలకుండా పిన్స్నైనా సెట్ చేసుకోండి, లేదా సెంటర్కి ఒక స్టిచ్ వేసుకున్నా మనకి 2 వైపులా నెక్ డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. కాబట్టి ఈ పేపర్ క్యాన్వాస్ని అటు ఇటు కదలకుండా నీట్గా పిన్స్ని సెట్ చేసుకొని ఈ స్కాలప్ డిజైన్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్కాలప్ డిజైన్ని డ్రా చేయడం ఒక ఎత్తు అయితే ఈ స్కాలప్స్ని నీట్గా స్టిచ్ వేయడం రెండో ఎత్తు. ఎందుకంటే ఈ కర్వ్ షేప్ని మనం ఎంత నీట్గా స్టిచ్ చేస్తామో రైట్ సైడ్కి అంత నీట్గా ఫినిషింగ్ వస్తుంది. కరెక్ట్గా ఇక్కడ షేప్ ఉంది చూసారా, అదే షేప్లో స్టిచ్ వేసుకోవాలి. కార్నర్స్ కూడా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే ఈ కార్నర్ దగ్గర కట్ లాగా ఉంది కదా, వీ కట్ షేప్లో,
ఆ షేప్ కూడా రైట్ సైడ్కి నీట్గా వస్తుంది. కాబట్టి స్టిచ్ వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి. నీట్గా ఈ స్కాలప్ డిజైన్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ డిజైన్ ఉంది కదా, అంటే నెక్ దగ్గర మనకి ఈ డ్రెస్ మెటీరియల్లో మిడిల్లోకి ఒక డిజైన్ ఇచ్చాడు కదా, ఆ డిజైన్ కరెక్ట్గా సెంటర్లోకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ స్కాలప్ డిజైన్ రెడీ అయ్యాక కరెక్ట్గా సెంటర్లోకి ఈ స్కాలప్ కట్ ఉంది చూసారా, మధ్యలో వీ కట్ అనేది వస్తుందన్నమాట. చూసారా, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మిడిల్లో ఈ లైనింగ్ క్లాత్ని ఒక 1/4 ఇంచ్ ఖర్చును ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. కార్నర్స్లో నీట్గా టక్స్ని ఇవ్వాలి. టక్స్ని ఇచ్చేటప్పుడు కేర్ఫుల్గా టక్స్ని ఇవ్వండి. మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి. ఏమాత్రం మీరు దగ్గరికి టక్స్ ఇచ్చారు అంటే రైట్ సైడ్కి క్లాత్ కట్ అయిపోతుంది. కార్నర్స్ దగ్గర మాత్రం కొంచెం కేర్ఫుల్గా టక్స్ని ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ వీ షేప్లో ఉంది కదా, ఆ షేప్ రైట్ సైడ్కి నీట్గా రావాలి అంటే టక్స్ని ఇచ్చేటప్పుడు ఈ కార్నర్స్ దగ్గర మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇలా టక్స్ని ఇవ్వాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా టక్స్ని ఇచ్చాక ఈ క్లాత్ని రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు, ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ స్కాలప్స్ని ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని ఒకసారి ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. చూసారా, ఈ స్కాలప్ షేప్ అనేది నీట్గా ఇలా రైట్ సైడ్కి రావాలి. ఇలా నెయిల్తో రబ్ చేసుకొని చూసారా, ఈ స్కాలప్ షేప్ ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఐరన్ చేసుకున్న తర్వాత చూసారా లుక్ ఎంత నీట్గా ఉందో. ఇలా స్కాలప్స్ని మనం ఎంత నీట్గా స్టిచ్ వేస్తామో ఫినిషింగ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని రెడీ చేశాను కదా. నెక్స్ట్ హ్యాండ్కి పఫ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. క్రింది వైపున నేను ఖర్చు కోసం 3/4 ఇంచులు ఇచ్చాను కదా, ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను. క్రింది వైపున 3/4 ఇంచు ఖర్చుని క్లాత్ని కరెక్ట్గా ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డ్ చేసుకుంటున్నాను. మామూలుగా బ్లౌజ్కి అయితే హెమ్మింగ్ వేసుకుంటాం, డ్రెస్కి కాబట్టి ఇలా డబల్ ఫోల్డింగ్తో 2 స్టిచ్చెస్ వేసుకుంటే రెడీమేడ్ స్టైల్లో లుక్ ఉంటుంది. ఇలా క్రింది వైపున ఒక స్టిచ్ వేశాను. ఈ స్టిచ్ పక్కన ఇంకొక స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట హ్యాండ్స్ స్టిచ్చింగ్. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పఫ్ని స్టిచ్ వేయడం కోసం నేను ఆల్రెడీ టక్స్ ఇచ్చాను కదా, కటింగ్ చేసేటప్పుడే పఫ్ని ఎక్కడి నుంచి ఎక్కడికి స్టిచ్ వేసుకోవాలి అనేది టక్స్ ఇచ్చాను. ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా మిడిల్లో టక్స్ ఉంది కదా సెంటర్కి, అక్కడ వరకు ఫస్ట్ నా వైపుకి చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి. నాకైతే 4 ప్రిల్స్ వచ్చాయి. మిడిల్లో టక్స్ ఉంది కదా, ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి పాదం వైపుకి ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ ఏమో నా వైపుకి ఇలా 4 ప్రిల్స్ని ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ మిడిల్లో టక్స్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి పాదం వైపుకి ఇలా 4 ప్రిల్స్ని అయితే ప్లేస్ చేశాను. ఇలా ప్లేస్ చేయడం వలన నేను క్లాత్ చాలా తక్కువ ఇచ్చినా కూడా పఫ్ అనేది చిన్నదిగా పైకి కొంచెం ఎత్తినట్టుగా వస్తుంది. ఇలా ఎదురెదురుగా ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. చూసారా, పఫ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఎంత నీట్గా ఉందో. ఇలా నేను 2 హ్యాండ్స్కి పఫ్ని స్టిచ్ చేశాక కరెక్ట్గా మనకి ఆర్మ్ హోల్ లూజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్కి పఫ్ని స్టిచ్ వేశాక నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ 2 షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక షోల్డర్ పై వైపున సెకండ్ షోల్డర్ని ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ 2 స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఈ షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు క్లాత్ని బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ఫోల్డ్ చేసుకుని ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర కరెక్ట్గా ఇలా హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసి హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలి. 2 వైపులా హ్యాండ్స్ని యాడ్ చేశాను. నెక్స్ట్ సైడ్ జాయింట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. నేను ఒక్క సైడ్ జాయింట్ని అలాగే ఒక్క సైడ్ కట్స్ని మాత్రమే స్టిచ్ చేయడం చూపిస్తున్నాను. అది కూడా మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు, అందుకోసమే సైడ్ జాయింట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తున్నాను. హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున టక్స్ పాయింట్స్ ఇచ్చాను కదా, అంటే బాడీ ఫిట్టింగ్ పాయింట్, అక్కడ వరకు ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మామూలుగా మనం బ్లౌజ్కి 2 స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటాం కదా, సేమ్ అలానే డ్రెస్సుకు కూడా ఇక్కడ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ డ్రెస్ని కట్ చేసేటప్పుడు చెస్ట్ లూజ్, నడుము లూజ్,
హిప్ లూజ్, ఈ 3 లూజ్ దగ్గర మార్కింగ్ ఇచ్చాం కదా, ఆ 3 మార్కింగ్స్ టచ్ అయ్యేలా, బాడీ షేప్ నీట్గా వచ్చేలా, ఈ కర్వ్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి హిప్ లూజ్ దగ్గర. అర్థమైందా? ఇక్కడ రఫ్ స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ రఫ్ స్టిచ్ దగ్గరికి 3 స్టిచ్చెస్ రావాలి. అలాని పక్క పక్కన బ్లౌజ్కి స్టిచ్ చేస్తాం కదా, అలా స్టిచ్ వేయకూడదు. ఇప్పుడు నేను హిప్ దగ్గర సైడ్ కట్స్ దగ్గర స్టిచ్ వేశాను కదా, ఆ స్టిచ్ మీదికే ఈ 3 స్టిచ్చెస్ రావాలి. అలాగే బాడీ షేప్ నీట్గా రావాలి. ఖర్చు ప్రతి స్టిచ్కి 1/2 ఇంచ్ అనేది ఉండాలి. చూసారా, ఇక్కడ రఫ్ స్టిచ్ వేశాను కదా, అదే రఫ్ స్టిచ్ పైన 3 స్టిచ్చెస్ రావాలి. అప్పుడే సైడ్ కట్స్ అనేది నీట్గా వస్తుంది. ఇలా కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ 3 స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ రఫ్ స్టిచ్ వేశాను కదా, ఆ స్టిచ్ పైననే 3వ స్టిచ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. చూసారా బాడీ షేప్ ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ ఈ సైడ్ జాయింట్ వైపు ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే ఆ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి, నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుందాం. చూసారా, సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా నేను సైడ్ జాయింట్ని స్టిచ్ వేసాను. నెక్స్ట్ సైడ్ కట్స్ ఆర్ సైడ్ స్లిట్స్ని కూడా స్టిచ్ వేసుకుందాం. చూసారా, బాడీ షేప్ ఇలా నీట్గా రావాలి. నేను ఇక్కడ సైడ్ కట్స్ని స్టిచ్ చేయడానికి 1 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, కరెక్ట్గా 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకొని డబల్ ఫోల్డింగ్తో క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా 1 ఇంచ్ మాత్రమే కట్స్లోకి తీసుకోవాలి. ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ని కరెక్ట్గా 1 ఇంచ్కి డబల్ ఫోల్డింగ్తో ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేటప్పుడు ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి. అలాగే మీరు గమనిస్తున్నారా, పాదం వెనక నేను నా వేలుని ప్లేస్ చేశాను. చూసారా, ఇలా ఫింగర్ని ప్లేస్ చేస్తూ స్టిచ్ వేసుకున్నారు అంటే ఎక్కువ తక్కువ రాదనమాట మన సైడ్ కట్స్ని స్టిచ్ వేసేటప్పుడు. అలాగే ఇక్కడ కరెక్ట్గా ఈ టర్నింగ్ దగ్గర మాత్రం నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే ఇలా టర్న్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోండి. ఈజీగా సైడ్ కట్స్ అనేది స్ట్రైట్గా వస్తాయన్నమాట. ఇక్కడ నేను లైన్ డ్రా చేశాను కదా, ఆ లైన్ మీదనే ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ కూడా సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే పక్కకి తీసుకోవాలి. నెక్స్ట్ మీరు గమనించండి ఫ్రెండ్స్, పాదం వెనుక నా వేలుని ప్లేస్ చేశాను. ఇలా స్టిచ్ వేసుకున్నారు అంటే ఇలా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాదు, చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. చూసారే, కరెక్ట్గా 1 ఇంచ్కి క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ స్టిచ్ వేసే ప్రతిసారి పాదం వెనక మన వేలుని ఇలా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే ఇక్కడ క్లాత్ చూసారా ఎక్కువ తక్కువ అస్సలు రాదనమాట. ఖర్చులు కరెక్ట్గా వస్తాయి. అలాగే క్లాత్ అనేది పైకి క్రిందికి రాదు, నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాను కదా, ఈ స్టిచ్ పక్కనే మామూలుగా ఈ చివరికి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు కూడా పాదం వెనక మన వేలుని ఇలా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఈ కార్నర్లో నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు సైడ్ కట్స్ని స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా సైడ్ కట్స్ని స్టిచ్ వేసుకుందాం. నెక్ బాగా పైకి ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ డోరీని ప్లేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. చూసారా, ఇలా డ్రెస్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది. ఫ్రంట్ సైడ్ ఇలా స్కాలప్ నెక్ డిజైన్ చూసారా ఎంత నీట్గా ఉందో. పఫ్ కూడా ఇలా నీట్గా డిజైన్ చేశాను. చూసారా సైడ్ కట్స్ ఎంత నీట్గా ఉన్నాయో. సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా సైడ్ కట్స్ని స్టిచ్ వేశాను. చూసారా షేప్ ఎంత నీట్గా ఉందో కదా ఫ్రెండ్స్. మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ డ్రెస్ని స్టిచ్ చేసాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. ఈ డ్రెస్ ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ విత్ పాకెట్స్ని అయితే స్టిచ్ వేశాను. నెక్స్ట్ వీడియోలో ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తాను. డ్రెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఈ డ్రెస్కి నెక్ దగ్గర హెమ్మింగ్ వేశాక డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది. చూసారా పఫ్ అనేది ఎంత నీట్గా ఉందో. చిన్న పఫ్ అయినా కూడా లుక్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సైడ్ కట్స్ని ఈ విధంగా స్టిచ్ వేశాను. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ని ఇలా డిజైన్ చేశాను. డ్రెస్ లుక్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఎలా ఉందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.